నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ సమావేశాల్లో రెండో రోజు కొనసాగుతున్న ప్రతిష్టంభన. ఎస్ఐఆర్ పై చర్చకు విపక్షాల పట్టు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని సభ్యులను కోరిన సభాపతులు. ఉభయ సభల్లోనూ కొనసాగుతున్న వాయిదాల పర్వం. విపక్షాలతో చర్చిస్తున్నామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సంచార్ సాథీ యాప్పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రియాంక గాంధీ. వినియోగదారుల ప్రైవసీ ఉల్లంఘనకు దారితీస్తుందని ఆందోళన. సంచార్ సాథీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం తప్పనిసరి కాదన్న కేంద్ర మంత్రి సింధియా. హిల్ట్ పాలసీ అమలును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పోరుబాట. సీనియర్ నాయకులతో నిజ నిర్ధారణ బృందాల ఏర్పాటు. క్షేత్రస్థాయి విచారణపై దిశానిర్దేశం చేసిన కేటీఆర్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై శ్రీధర్ బాబు సమీక్ష. పనులు నెమ్మదిగా సాగుతుండటంపై మంత్రి ఆగ్రహం. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోద ముద్ర. విలీన ప్రక్రియ అమలుపై నోటిఫికేషన్ జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇమ్రాన్ ఖాన్ మరణ వార్త ప్రచారంపై పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు. రావల్పిండిలో 144 సెక్షన్, బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించిన పాక్ ప్రభుత్వం. తమ తండ్రి గురించి సమాచారం ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారన్న ఇమ్రాన్ ఖాన్ కుమారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా విపక్షాల ఆందోళన కొనసాగింది. లోక్సభతో పాటు రాజ్యసభలోనూ విపక్షాలు పెద్దపెట్టున నినాదాలు చేశాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఓటరు సమగ్ర సవరణపై చర్చించాల్సిందేనని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. సభ్యులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళనను కొనసాగించడంతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను వాయిదా వేశారు. ఇటు లోక్సభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది. సభ ప్రారంభానికి ముందే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభా కార్యక్రమాలను ప్రారంభించిన మరుక్షణమే స్పీకర్ సభను వాయిదా వేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండో రోజు ప్రారంభానికి ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఇండీ కూటమికి చెందిన ఎంపీలు మకర్ద్వార్ బయట సమావేశమై ఈ సవరణ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. మొదటి రోజు లోక్సభ పలుమార్లు మధ్యాహ్నం వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల వరకు, తర్వాత రోజంతా వాయిదా పడింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఎస్ఐఆర్పై చర్చ జరపాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సంచార్ సాథీ యాప్ను మొబైళ్లలో ఇన్స్టాల్ చేయాలనే కేంద్ర ఆదేశాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఆక్షేపించారు. దేశాన్ని ఏకాధిపతి పాలిత దేశంగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఈ యాప్తో ప్రైవసీ ఉల్లంఘనకు దారితీస్తుందని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ చర్చలు జరగకపోవడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. విపక్షాలను నిందించడం సరికాదన్నారు. సైబర్ మోసాలకు వ్యతిరేకంగా బలమైన వ్యవస్థ అవసరమే కానీ పౌరుల ఫోన్ కార్యకలాపాలపై అనియంత్రిత పరిశీలనకు దారితీయకూడదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం తీసుకుంటుందని తెలిపారు. It's not just snooping on the telephones, it's overall they are turning this country into a dictatorship in every form. You ask me every day why parliament is not functioning. It's not functioning because they're refusing to talk about anything. It's a very fine line between fraud is easy to report and we can see everything that every citizen of India is doing on their phone. So that's not how it should work. There should be an effective system to report fraud, and we've discussed this
at great lengths on cyber security and this and that, and definitely there's a need for cyber security, but that doesn't mean that it gives you an excuse to go into every citizen's telephone. I don't think any citizen would be happy. సంచార్ సాథీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం తప్పనిసరి కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అయితే దేశంలోని ప్రజలందరికీ ఈ యాప్ను అందుబాటులోకి తేవడం తమ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. ఈ యాప్తో వినియోగదారులు ప్రైవసీకి భంగం కలుగుతుందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఇప్పటిదాకా ఈ యాప్ను 20 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని, దాదాపు 2 కోట్ల మంది తాము పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ను ఈ యాప్ సాయంతోనే తిరిగి పొందారన్నారు. అంతేకాకుండా దాదాపు 1,75,00,000 ఆన్లైన్ మోసాలను సంచార్ సాథీ యాప్ ద్వారా అడ్డుకోగలిగామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ये कस्टमर प्रोटेक्शन की बात है और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूं. आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे. आप कोई मैंडेटरी नहीं है. आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो, तो रजिस्टर मत करो. वो डोरमेंट रहेगा. डिलीट करना है तो डिलीट कर लो. पर क्या हो, एक मिनट, पर हर व्यक्ति को देश में नहीं मालूम कि मुझे फ्रॉड से प्रोटेक्ट करने के लिए, मुझे चोरी से प्रोटेक्ट करने के लिए ये ऐप है. तो हर व्यक्ति तक ये ऐप पहुंचाना हमारी जिम्मेदारी है. अगर आपको डिलीट करना है तो डिलीट कर दो. नहीं इस्तेमाल करना है तो रजिस्टर मत करो. जब आप रजिस्टर करोगे तभी तो एक्टिव होगा. रजिस्टर नहीं करोगे तो इनएक्टिव होगा. సంచార్ సాథీ యాప్పై విపక్షాల నిరసనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సభలో చర్చించేందుకు విపక్షాలు కొత్త అంశాలు వెతకాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అనేక వ్యాపార అంశాల జాబితా సిద్ధమైందని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రస్తావించిన అంశాలపై కూడా చర్చ జరుపుతామని, దేశం ముందుకు ఎలా సాగాలనేది ఆలోచిస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్ను అడ్డుకోవడానికి ఈ అంశాలను ఆయుధంగా వాడటం సరికాదని రిజిజు అన్నారు. అన్ని అంశాలు తమ స్థానంలో ముఖ్యమే అయినా వాటి పేరుతో పార్లమెంట్ను స్తంభింపజేయడం సరైనది కాదని స్పష్టం చేశారు. విపక్ష నేతలతో చర్చలు జరుపుతామని, ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. విపక్షాల అంశాలను చిన్నచూపు చూడటం లేదని, దేశంలో ఒక్కటే కాకుండా అనేక సమస్యలున్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. मैं आज मैं अपोजिशन प्रमुख नेताओं से बात करेंगे. वैसे भी मैं टच में हूँ. मैं कुछ और बात लेकर के उनसे बात करूंगा. हम शुरू से कहा है कि अपोजिशन पार्टी से बातचीत करने में हम बहुत ही अपने आप को आगे रखते हैं. मैं पीछे नहीं हटता हूँ. और पार्लियामेंट्री डेमोक्रेसी में एक दूसरे के बीच में आदान प्रदान होना चाहिए. देखिए, उनके जो इश्यूज है उसको हम कम नहीं आंक रहे हैं, लेकिन इश्यूज बहुत होते हैं. एक इशू नहीं है, देश में कई इशू होते हैं. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, మంత్రులు, కొత్తగా ఎన్నికైన పార్టీ జిల్లా అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఘనస్వాగతం పలికారు. పార్టీ బలోపేతం కోసం కొత్త డీసీసీ అధ్యక్షులు చురుకుగా పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఈ పీసీసీ సమావేశంలో అత్యంత ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల చేపట్టబోతున్న ప్రజాపాలన వారోత్సవాల విజయవంతం చేయడంపై సమావేశంలో సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. అనుకున్న లక్ష్యానికంటే పనులు నెమ్మదిగా సాగడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, ఇలాగే జరిగితే వేడుకల సమయానికి ఏర్పాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అవసరమైతే 3 షిఫ్టుల్లో పనిచేసి సమయానికి పనులు పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనిలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన
నిజ నిర్ధారణ బృందాలను నియమించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కేవలం ఎస్ఆర్ఓ రేటులో 30% రెగ్యులరైజ్ చేసి సుమారు 5 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి కనీసం శ్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ చెన్నైలో శివనాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఇగ్నిషన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. జర్నలిస్ట్ షోమా చౌదరి ఆధ్వర్యంలో ఐటీసీ గ్రాండ్ చోలా వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు పాల్గొననున్నారు. రీబూటింగ్ ది పబ్లిక్ అనే సెషన్లో దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, దేశంలో ఇన్నోవేషన్ హబ్ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనున్నారు. టెక్ కారిడార్ల పెరుగుదలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను కేటీఆర్ వివరించనున్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య దూరం పెంచేలా మాట్లాడటం సరికాదని పవన్ కళ్యాణ్కు హితవు చెప్పారు వాకిటి శ్రీహరి. అన్నదమ్ముల్లా విడిపోయాం, కలిసుందాం అని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. సైబరాబాద్ పరిధిలో 2026 న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే హోటల్స్, పబ్లు, రిసార్ట్లు, ఈవెంట్స్ సంస్థలు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 21, 2025 వరకు మాత్రమే స్వీకరించనున్నారు. ఫిజికల్ అప్లికేషన్లు అంగీకరించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అధికారిక వెబ్సైట్ ద్వారా టికెటెడ్ ఈవెంట్లకు కమర్షియల్, ఉచిత వేడుకలకు నాన్ కమర్షియల్ ఫామ్ ఎంచుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, అనుమతి లేని పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, హా? మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మనకి మన జీవితంలో మంచి, చెడు అన్నీ తెలుసు. అయినప్పటికీ కొన్ని విషయాలను ఇగ్నోర్ చేసేస్తాం. అందుకే నేననుకున్నాను వెళ్తూ వెళ్తూ గుర్తు చేసి వెళ్దామని. దాంతో జీవితం మొత్తం ఇగ్నోర్ చెయ్యక గుర్తుంచుకుంటారని, నన్ను ఇంకా ఈ మాటలను కూడా. ఒకవేళ మీరు ఈ కారణాల్లో నుంచి దేని సంపర్కంలోకి వచ్చినా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో HIV పరీక్ష గోప్యంగా ఉచితంగా చేయించుకోండి. వార్తలకు పునఃస్వాగతం. ఈ సాయంత్రం వారణాసిలో కాశీ తమిళ సంగమం 4వ ఎడిషన్ ప్రారంభం కానుంది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శతాబ్దాల నాటి కాశీ తమిళనాడు సాంస్కృతిక బంధాన్ని పునరుజ్జీవం చేసే ఈ కార్యక్రమం విద్య, యాత్ర, కళలు, విజ్ఞాన వినిమయంతో కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనతో 2022లో ప్రారంభమైన కాశీ తమిళ్ సంగమం భారత్ ఐక్యత, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటుతుంది. ఈ నెలాఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో తమిళనాడు నుంచి వేలాది మంది పాల్గొంటారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పైనే నమోదవుతోంది. దీంతో నగరం మొత్తం వెరీ పూర్ కేటగిరీలోకి వెళ్లిపోయింది. ఈ ఉదయం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో AQI 350కి పైగా నమోదైంది. దీంతో పాటు నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోయాయి. నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. భారత చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా నిలిచిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మందిని స్మరించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో ఈ రోజును పాటిస్తున్నాం. కాలుష్యం ఎలా పెరిగిపోతోంది, దాని ప్రమాదాలేమిటి, ప్రజలు ఏం చేయాలి అనే వివరాలపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. 1984 డిసెంబర్ 2న మధ్యరాత్రి మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ కావడంతో ఒక్క రాత్రిలోనే 5,000కు పైగా ప్రాణాలు బలయ్యాయి. లక్షల మంది శాశ్వతంగా దివ్యాంగులయ్యారు. ఆ దుర్ఘటన జ్ఞాపకార్థమే మన దేశం ప్రతి ఏటా డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి ఏటా గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది అకాలంగా మృతి చెందుతున్నారు. భారత్లోనే ఏడాదికి 16 లక్షల మంది గాలి కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఢిల్లీ, కాన్పూర్, ఫరీదాబాద్, గ్వాలియర్, లక్నో వంటి నగరాలు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఉన్నాయి. PM 2.5 స్థాయిలు WHO ప్రమాణాల కంటే 10 నుంచి 15 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాల్లో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేరు పొందింది. ఈ శీతాకాలంలో PM 2.5 స్థాయిలు 400 నుంచి 600 మైక్రోగ్రాములకు చేరి WHO ప్రమాణాల కంటే 15 నుంచి 20 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. అటు హైదరాబాద్ నగరంలో వేగంగా పెరిగే వాహనాల సంఖ్య, రోడ్ల విస్తరణ పనులు, ఫ్లైఓవర్ల నిర్మాణం, పరిశ్రమలు, జనరేటర్ల పొగ వల్ల PM 2.5 స్థాయిలు 100 నుంచి 200 మధ్య ఉంటున్నాయి. ఇక నగరాల్లో పావురాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. వీటి రెక్కలు, వ్యర్థాల్లో ఉండే ఫంగస్ వల్ల శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, ఆస్తమా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొలాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడం, దీపావళి బాణాసంచా, వాహనాల ధూమం, పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు ఇవన్నీ గాలి కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్య నివారణకు జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP ద్వారా ఢిల్లీ, NCRలో కాలుష్య స్థాయిలు పెరిగినప్పుడు కట్టుబాట్లు విధిస్తున్నారు. మరోవైపు ప్రజలు CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం NCAP కింద హైదరాబాద్కు 880 కోట్ల రూపాయలు కేటాయించి PM10 స్థాయిలను 2025-26 నాటికి 40% తగ్గించేలా క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత కీలకం. ముందుగా వ్యక్తిగత వాహనాల బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో, షేర్డ్ ఆటోలు, సైకిల్ వాడకం పెంచాలి. ఇంట్లో వంటకు గ్యాస్ స్టవ్కు బదులు ఇండక్షన్ స్టవ్ లేదా బయోగ్యాస్ వాడితే ఇంటి లోపల కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. వంట చేసేటప్పుడు చిమ్నీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా ఆన్ చేయాలి. ప్లాస్టిక్, చెత్తను తగలబెట్టకుండా విడిగా చేసి రీసైకిల్ చేయించాలి. దీపావళి వేడుకల్లో గ్రీన్ క్రాకర్లను ప్రోత్సహించాలి. ఒక్కొక్కరు వీటిని పాటిస్తే రాబోయే తరం స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు సాధ్యమవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి 3 రోజులకు ఆన్లైన్ ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను ఈ మధ్యాహ్నం 2 గంటలకు TTD విడుదల చేయనుంది. గత నెల 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తుల వివరాలు సమర్పించినట్టు TTD IT DGM వెంకటేశ్వర నాయుడు తెలిపారు. ఈ డిప్లో ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా సంక్షిప్త సందేశం పంపుతారు. అందులోని లింక్ ఓపెన్ చేసి ఉచిత టోకెన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30వ తేదీకి 57,000, 31వ తేదీకి 64,000, జనవరి 1వ తేదీకి 55,000 టోకెన్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం.
మిగిలిన 7 రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులను నేరుగా అనుమతిస్తారు. ఇదే సమయంలో రోజుకు 15,000 చొప్పున 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, 1000 శ్రీవాణి దర్శన టికెట్ల కోటా అమలు చేయనుండగా ఈ నెల 5వ తేదీన వాటిని ఆన్లైన్లో విడుదల చేస్తారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ ఉదయం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్ నివాసానికి చేరుకుని అల్పాహార విందులో పాల్గొన్నారు. అధికార మార్పిడి ఊహాగానాల నడుమ ఈ రెండో అల్పాహార విందు జరిగింది. డీకే శివకుమార్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ ముఖ్యమంత్రిని ఇంట్లో అల్పాహారానికి ఆతిథ్యమిచ్చానని, కాంగ్రెస్ ఆశయాలతో మంచి పాలన, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. శనివారం శివకుమార్ సిద్ధరామయ్య ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారు. ఇద్దరూ నాయకత్వ వివాదం లేదని, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలైన నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు చర్చ జరిగింది. అవసరమైన చోట భారతదేశం తన బలాన్ని ప్రదర్శిస్తుందని, అందుకే ప్రధాని మోదీ మాటను ప్రపంచ నాయకులు జాగ్రత్తగా వింటారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకొని నిన్న పూణేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. జయంతి లేదా శతాబ్ది ఉత్సవాలు వంటివి జరుపుకోవడానికి ఎదురు చూడకూడదని, ఇచ్చిన పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. సంఘ్ అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొందని, అనేక ఆటుపోట్లు తట్టుకొని నిలబడిందని గుర్తు చేశారు. మొత్తం సమాజాన్ని ఏకం చేసేందుకు ఎందుకు ఇంత సమయం పట్టిందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భారతదేశం ఎదిగినప్పుడే ప్రపంచ సమస్యలు పరిష్కారం అవుతాయని, అంతేకాకుండా సంఘర్షణలు, శాంతి నెలకొంటుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ పునాదే ఐక్యతతో కూడి ఉందన్నారు. అందుకోసం కలిసి నడవాలని, దీనికి ధర్మం చాలా అవసరమని సూచించారు. భారతదేశంలో అన్ని తత్వాలు ఒకే మూలం నుంచి ఉద్భవించాయని, ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడినందున మనమంతా సామరస్యంగా ముందుకు సాగాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా గుండె, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో నవంబర్ 23 నుంచి ఢాకా ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందుకుంటున్నారు. స్థానిక, అంతర్జాతీయ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఖాలిదా జియా ఆరోగ్యం పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఖాలిదా జియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయం అందించడానికి భారత్ సిద్ధమని ఎక్స్లో పేర్కొన్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానానికి ఫ్లైట్ నెంబర్ 6E1234కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కువైట్ నుంచి అర్ధరాత్రి 1 గంట సమయంలో బయలుదేరిన ఈ విమానం ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం సిబ్బంది బాంబు బెదిరింపు మెయిల్ అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విమానాన్ని హైదరాబాద్కు రాకముందే హుటాహుటిన ముంబై ఎయిర్పోర్ట్కు దారి మళ్లించారు. ఈ సంఘటన నేపథ్యంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటు ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు వస్తున్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించినా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళన కొనసాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం, అతని ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పాక్ మాజీ ప్రధానికి అనుకూలంగా భారీ ర్యాలీకి రంగం సిద్ధం చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం రావల్పిండిలో 144 సెక్షన్ విధించింది. ప్రజా భద్రత దృష్ట్యా బుధవారం వరకు అన్ని బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని గ్రూపులు రావల్పిండిలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తాజా పరిణామాల వేళ ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఖాసిం, సులేమాన్ మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రి గురించి సమాచారం ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల్లో భారీ మలుపు. ప్రపంచాన్నే ఆకట్టుకున్న ఐరన్ డోమ్కు అదనంగా ఇప్పుడు ఐరన్ బీమ్ లేజర్ ఆయుధం సిద్ధమవుతోంది. రాకెట్లు, డ్రోన్లు, మోటార్ షెల్స్ను ఆకాశంలోనే కాల్చి భస్మం చేసే ఈ అద్భుత వ్యవస్థ డిసెంబర్ 30 నుంచి ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లోకి రానుంది.
దీనిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. 3, 2, 1. ఇజ్రాయెల్ రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి విభాగం చీఫ్ డేనీ గోల్డ్ ప్రకటించిన విషయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. 2014 నుంచి అభివృద్ధి చేస్తున్న ఐరన్ భీమ్ హై పవర్ లేజర్ వ్యవస్థ అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని డిసెంబర్ 30 నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF కి అందనుంది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారు చేసిన ఈ భూ ఆధారిత లేజర్ ఆయుధం రాకెట్లు, డ్రోన్లు, మోర్టార్ షెల్స్ ను సెకండ్లోనే కాల్చి భస్మం చేయగలదు. ఒక్కసారి లేజర్ కిరణం ప్రయోగిస్తే ఖర్చు కేవలం $2 నుంచి $3 మాత్రమే. అంటే భారతీయ కరెన్సీలో 150 నుంచి $200 లోపే. ఐరన్ డోమ్ మిసైల్ ఒక్కటి 40 నుంచి 50 లక్షల రూపాయలు పడితే ఐరన్ భీమ్ ఒక్క షాట్కు కేవలం $200 మాత్రమే. విద్యుత్ ఉంటే చాలు, ఎన్ని వేల లక్ష్యాలైనా అడ్డగించవచ్చు. మందుగుండు సామాగ్రి అయిపోయే భయం లేదు. ఇటీవలి హిజ్బుల్లాతో జరిగిన యుద్ధంలో ఈ వ్యవస్థ స్వల్ప శక్తి చిన్న శ్రేణి వెర్షన్ను తమ దేశం ఉపయోగించి 35 డ్రోన్లను కూల్చేశామని డేనీ గోల్డ్ చెప్పారు. ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో వంటి మిసైల్ వ్యవస్థలను పూర్తిగా భర్తీ చేయదు, కానీ వాటికి అదనపు బలం ఇస్తుంది. చిన్న లక్ష్యాలను లేజర్తోనే అడ్డగిస్తే పెద్ద రాకెట్ల కోసం ఖరీదైన మిసైళ్లు ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇప్పటికే తదుపరి తరం వెర్షన్లు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి. ఐరన్ భీమ్ 450, మొబైల్ వెర్షన్ ఐరన్ భీమ్ M, ట్రక్ మీద ఎక్కించే లైట్ భీమ్, ఇలా రకరకాల మోడళ్లు సిద్ధమవుతున్నాయి. ఒక్క లోపం, మేఘావృతమైన వాతావరణంలో దుమ్ము ఎక్కువగా ఉంటే లేజర్ పనితీరు కొంచెం తగ్గుతుంది. ఐరన్ భీమ్తో యుద్ధ క్షేత్రంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉపయోగించి దేశానికి శత్రుదాడి నుంచి ఎదుర్కోవడానికి ఒక సుదర్శన చక్రం లభించిందని, దీంతో శత్రు దుర్భేద్య దేశంగా ఇజ్రాయెల్ ఎదుగుతోందని చెబుతున్నారు. ఐరన్ భీమ్తో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. తక్కువ ఖర్చు, అపరిమిత మందుగుండు సామర్థ్యం, సెకనుల్లో లక్ష్య నాశనం, ఈ 3 ప్రత్యేకతలతో భవిష్యత్ యుద్ధాల్లో లేజర్ ఆయుధాలు ఆటను పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇజ్రాయెల్ ఈ రంగంలో మరోసారి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర సాయుధ దళాల్లో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలతో పాటు సాయుధ బలగాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. దేశానికి సేవ చేయాలనే సంకల్పం, కెరియర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనే ఆశయం ఉన్న యువత కోసం భారీ ఉద్యోగ ప్రకటన వెలువడింది. కేంద్ర సాయుధ దళాల్లో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్సెస్, అసోం రైఫిల్స్ విభాగాల్లో 25,487 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు PET, PST, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల కోసం కనీసం 10వ తరగతిని విద్యార్హతగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 1 నుంచే ప్రారంభం కాగా ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 1న రాత్రి 11 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువుంది. జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అప్లికేషన్లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగ నియామక పరీక్షలు ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య తేదీల్లో జరిగే అవకాశం ఉన్నట్టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొంది. లింగ సమతుల్యతను ప్రతిబింబించేలా మహిళా అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నట్టు నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారిని BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF విభాగాల్లో నియమిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి పే లెవెల్ 3 ప్రకారం నెలకు కనిష్టంగా 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. వీటితో పాటు మరెన్నో సదుపాయాలు లభిస్తాయి. సాయుధ దళాల్లో ఉద్యోగం లభిస్తే స్వదేశం కోసం పనిచేస్తున్నామనే సంతృప్తితో పాటు సమాజంలోనూ గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఉద్యోగ భద్రతకు ముప్పుండదు. క్రమం తప్పకుండా ప్రమోషన్లతో కెరియర్లో ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉంది.
మంచి జీతభత్యాలు, అలవెన్సులు లభిస్తాయి. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే ఈ ఉద్యోగాల్లో చేరే వారికి అదనంగా ఫీల్డ్ అలవెన్స్, హై ఆల్టిట్యూడ్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్, రేషన్, డ్రెస్ అలవెన్స్లు లభిస్తాయి. అంతేకాకుండా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్తో పాటు సైనికుడిగా సేవలందించడం వల్ల మరికొన్ని ప్రయోజనాలను పొందుతారు. సాయుధ బలగాల్లో ఒకసారి ఉద్యోగంలో చేరితే ఉద్యోగం చేసేవారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈఎస్ఐ, ఆర్మీ ఆసుపత్రులు, మిలిటరీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తారు. నామమాత్రపు ఛార్జీలతో మెడికల్ సదుపాయాలు కూడా అందుతాయి. అంతేకాకుండా సాయుధ దళాల్లో పనిచేసే వారి పిల్లలకు ఆర్మీ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల్లో సులభంగా సీట్లు దొరుకుతాయి. క్యాంటీన్లలో రాయితీ ధరలకు వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. నివాస సదుపాయం కోసం ఫ్యామిలీ క్వార్టర్స్ ను కేటాయిస్తారు. అందుబాటులో లేని చోట రెంట్ అలవెన్స్లను అందజేస్తారు. సాయుధ బలగాల్లో పనిచేసే వారికి ముఖ్యంగా పెన్షన్తో పాటు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందుతాయి. అందులో గ్రాట్యుటీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ వంటివి ప్రత్యేకమనే చెప్పాలి. రెట్టింపు ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్ సదుపాయం ఉంటుంది. ఆర్మీ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత సివిలియన్ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. అంతేకాకుండా రైల్వే రాయితీలు, టోల్ ఫ్రీ ట్రావెల్, హౌస్ లోన్పై ప్రత్యేక వడ్డీ రాయితీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత వంటి ప్రయోజనాలు పొందుతారు. వేర్వేరు రాష్ట్రాలు, కొన్ని సందర్భాల్లో విదేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. అడ్వెంచర్ స్పోర్ట్స్, మౌంటైనరింగ్, స్కై డైవింగ్ వంటి అవకాశాలు కూడా వస్తాయి. సాయుధ దళాల్లో చేరిన వారికి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలతో పాటు వ్యక్తిత్వ వికాస ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. ముఖ్యంగా మిలిటరీలో పనిచేయడం వల్ల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, టీం వర్క్ చేసే సామర్థ్యం పెరగడంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా పయనించి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ సమావేశాల్లో రెండో రోజు కొనసాగుతున్న ప్రతిష్టంభన. ఎస్ఐఆర్పై చర్చకు విపక్షాల పట్టు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని సభ్యులను కోరిన సభాపతులు. ఉభయ సభల్లోనూ కొనసాగుతున్న వాయిదాల పర్వం, విపక్షాలతో చర్చిస్తున్నామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సంచార్ సాథీ యాప్పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రియాంక గాంధీ. వినియోగదారుల ప్రైవసీ ఉల్లంఘనకు దారితీస్తుందని ఆందోళన. సంచార్ సాథీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం తప్పనిసరి కాదన్న కేంద్ర మంత్రి సింధియా. హిల్ట్ పాలసీ అమలును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పోరుబాట. సీనియర్ నాయకులతో నిజ నిర్ధారణ బృందాల ఏర్పాటు, క్షేత్రస్థాయి విచారణపై దిశానిర్దేశం చేసిన కేటీఆర్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్పై శ్రీధర్బాబు సమీక్ష. పనులు నెమ్మదిగా సాగుతుండటంపై మంత్రి ఆగ్రహం. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోద ముద్ర. విలీన ప్రక్రియ అమలుపై నోటిఫికేషన్ జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇమ్రాన్ ఖాన్ మరణ వార్త ప్రచారంపై పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు. రావల్పిండిలో 144 సెక్షన్, బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించిన పాక్ ప్రభుత్వం. తమ తండ్రి గురించి సమాచారం ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారన్న ఇమ్రాన్ ఖాన్ కుమారులు. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి.
యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.